ఇప్పుడు వెనక్కి తిరగకుండా తిన్నగా భీమవరం మన తుండూరుకి వెళ్ళి మా ఈర్ బాబు గారిని పట్టుకుని, ఒరే ఇక్కడ చేపల పులుసు ఆడలు కాకుండా దమ్మున్న మగాడు ఎవడో చేస్తాడట కదరా, నీకేమైనా తెలుసా అని అడగండి. ఆడు చెప్పేస్తాడు. ఇంకెవరు? నేనే. మన చేపల పులుసు అంటే అంత ఇష్టం వాడికి, నేనంటే కూడా ఇష్టం అనుకోండి. మా ఊళ్ళో చేపలు ప్రతి ఆడోళ్ళు వండేస్తారండి. మగాడు వండితే ఎలా ఉంటుందో మీరు ఏ శ్రీకన్యాలను అజంతాలను తిని ఉంటారులేండి. పిచ్చిగిత్త బాబు వండితే ఎలా ఉంటుందో తెలుసండి. సరదా తీర్చేస్తారులేండి. మీకు విషయం తెలుసండి, ఇందాక చెప్పా కదా ఈరబాబు అని, ఆడికి చేపల పులుసు అంటే మా ఇష్టం అండి బాబు. ఒక రోజు కోసంత సుక్కేసుకొని ఈ చేపల పులుసుని క్యారీ పెట్టుకొని గోదావరెడ్డికి వెళ్ళి కూకొని అక్కడ తిన్నామండి. మా ఈరబాబు గారికి ఓతకి నచ్చిందండి. ఆడ తింటా సిటికి నీళ్ళు సిటుక్కుని కొరికేసాడండి. అంతే, ఆడికి అప్పటి నుంచి సిటికి నీళ్ళు లేదండి. అంత బాగుంటుందండి చేపల పులుసు. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసి వదులు సబ్స్క్రైబ్ చేసుకుని చెప్తాను. మన చేపల పులుసు ఇష్టం అయితే అదే చేత్తో ఓ 25 150 లైకులు కొట్టించండి మీ ఫ్రెండ్స్తో. అండి చేస్తారా? అది లెక్క. అలా కానివ్వండి. ముందుగా ఈ చేపల పులుసు నేర్పిన మా అమ్మకి థ్యాంక్స్ చెప్పితే గొడవ వదిలిపోద్దండి బాబు. అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా. ఇక చూసుకోండి. హలో మై డియర్ పిచ్చెకిస్తా.